హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఎండ్రకాయలు తెచ్చుకున్నాము. కొంతమంది ఎండ్రకాయలని పీతలని అంటారు. ఈరోజు ఇంట్లో పప్పు కర్రీ అయితే చేశారు. నంచుకొని ఏమి లేకపోతే బయటకెళ్ళి తెచ్చుకున్నాము. పెద్దగా హంగామా లేకుండా అయితే సింపుల్‌గా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. గ్యాస్ అయితే ఎలిగిచ్చేసి దాంట్లో అంత పసుపు, అంత ఉప్పు అయితే ఏసేసి బాగా ఉడికిచ్చేసాము. మీ సైడ్ వీటిని ఎండ్రకాయలు అంటారా? పీతలు అంటారా? అనేది కామెంట్ చేయండి. ఎండ్రకాయలు అయితే బాగా ఉడికిపోయి చూడండి పొగలెట్టొస్తున్నాయో, అయి తీసి పక్కన గిన్నెలోకి అయితే పెట్టేసుకున్నాము. బాండలు తీసుకొని దాంట్లో అంత నూనె పోసి, కొత్తిమీర ఏసి, దాని తర్వాత ఎండ్రకాయలు అయితే దాంట్లో ఏసేసుకున్నాము. ఆ ఎండ్రకాయలకి ఆ నూనె అంతా బాగా పట్టేదాకా బాగా తిప్పేసి, అంత కారం అయితే జల్లేసాము. కారం అయితే చల్లేసిన తర్వాత ఎండ్రకాయలని బాగా తిప్పేసాము. అంతే సింపుల్‌గా ఎండ్రకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అన్నం వేసుకొని దాంట్లో పప్పేసుకొని ఎండ్రకాయలు నంచుకుంటా అయితే తినేసాము. కాంబినేషన్ అదిరిపోయిందసలు. ఇంకా అయితే ఈ ఫ్రైలోకి చాలా ఐటెమ్స్ ఎయాలి. కానీ టైం చూస్తే 10 అయిపోతుంది. ఆకలి పిచ్చ పిచ్చగా ఏస్తుందని ఏదో అలా చేసేసాము. మీరైతే ఎలా చేస్తారో కామెంట్‌లో పెట్టండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకొస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.